యుద్ధ వాతావరణం ఉన్నటువంటి ఈ యొక్క దశలో అంతర్జాతీయంగా మరి ఏ రకమైనటువంటి పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయి. ఏదైతే మనకి అవసరం ఉంది, ప్రపంచానికి అవసరం ఉంది, వాటి యొక్క కొరత ఏదైతే ఉందో అది గ్యాస్ అవ్వచ్చు, అది చమురు అవ్వచ్చు. అయితే చమురు యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందన్నది మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. పశ్చిమాసియా యుద్ధంతో సంక్షోభం అనేది తీవ్రంగా ఉంది. ఇప్పటికే భారీగా పెరిగినటువంటి ధరలు మున్ముందు కూడా ఇంకా ఎక్కువ పెరగచ్చు. కొన్ని దేశాల్లో అయితే మాత్రం కష్టాలు అయితే మొదలయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచాన్ని చమురు సంక్షోభం అనేది చుట్టుముడుతుంది. ఇప్పటికే 5వ వంతు చమురు, గ్యాస్ ఉత్పత్తి రవాణాకు ఆటంకం కలిగి ధరలు భారీగా పెరిగాయి. మున్ముందు ఇంకా పెరిగే ప్రమాదం అయితే ఉంది. అదే చమురు కొరత ప్రభావం వల్ల కొన్ని దేశాలలో మరి సంక్షోభం అయితే మొదలైంది. మన పొరుగునటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కూడా పెద్ద క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. మరి ఈ దేశాలకు వ్యూహాత్మక చమురు నిల్వలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. మన దేశానికి ఇబ్బంది అయితే మాత్రం ప్రస్తుతానికైతే లేదు. 25% పెరుగుదల. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చమురు ధరలు 25% పెరిగాయి. ఆ భారం అయితే మాత్రం వినియోగదారులపైనే పడుతుంది. నౌకా రవాణాకు అంతరాయం కలిగితే బ్యారెల్ చమురు ధర $100 చేరుకోవచ్చని కూడా ఆందోళన అయితే నెలకొంది. ప్రస్తుతం అది $92 వద్ద ఉంది. ఒక బ్యారెల్ చమురు ధర $100 చేరుకోవచ్చట. హర్మూజ్ అనేటువంటి ఆ యొక్క జలసంధిని పూర్తిగా మూసేస్తే ఏం జరుగుతుంది? 5వ వంతు చమురు రవాణా అనేది కూడా హర్మూజ్ జలసంధి ద్వారా జరుగుతుంది. అందువల్ల హర్మూజ్ జలసంధిని మూసేస్తే 5వ వంతు చమురు రవాణా ఆగిపోతుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్, కువైట్ నుంచి 140 మిలియన్ బ్యారెల్ చమురు సరఫరా అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా అది ఏమవుతుందంటే 140 మిలియన్ల బ్యారెల్ చమురు అనేది ఆగిపోతుంది. ఇది 1.4 రోజులు అంతర్జాతీయ డిమాండ్కి సమానం. అలా చూడండి. తర్వాత చూస్తే ప్రపంచవ్యాప్తంగా 80% చమురు రవాణా మరి సముద్ర మార్గం ద్వారా జరుగుతుంది. ఒకవేళ ఈ మార్గాల అంతరాయం కలిగినట్లయితే ఖర్చు కూడా పెరిగిపోతుంది, రవాణా కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. సో రవాణా సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో దాని కారణంగా ఇరాక్ అండ్ కువైట్లో ఎక్కడైతే నిల్వ చేస్తూ ఉంటారో ఆ నిల్వ కేంద్రాలన్నీ కూడా నిండిపోయాయి. ఆ దేశాలు ఏం చేశాయంటే మరి ప్రోడక్ట్ని మరి పంపించడానికి అవ్వట్లేదు కాబట్టి వారి యొక్క ప్రోడక్ట్ని కూడా తగ్గించేసాయి. సో యూఏఈ అనేది త్వరలో కూడా తగ్గించేస్తామని చెప్తుంది. ఒకవేళ యుద్ధం ఆగిపోతే మళ్ళీ రిఫైనరీలు ప్రారంభం కావడానికి కూడా వారం పట్టచ్చు, లేదా నెలలు కూడా పట్టచ్చు, లేదా ఇంకా ఎక్కువ నెలలు కూడా పట్టచ్చు. అమెరికాలో భారీ వ్యూహాత్మకంగా చమురు నిల్వలు ఉన్నటువంటి అమెరికాలో కూడా చమురు ధరలు అయితే పెరిగాయి. శనివారం నాటికి చూస్తే గ్యాలన్ పెట్రోల్ ధర సగటున $3.41 చేరుకుంది. వారంలో 43 సెంట్లు కూడా పెరిగేసింది. అధిక పనుల కారణంగా కాలిఫోర్నియాలో గ్యాలన్ ధర $5.08 చేరుకుంది. కన్సాస్లో $2.9 ఉంది. మరోవైపు ఇరాన్ చమురు నిల్వ కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంటూ ఉంటుంది. అంటే యుద్ధ వాతావరణం అయితే నెలకొంది కదా, ఎక్కడైతే చమురు వాళ్ళు నిల్వ చేస్తున్నారో ఆ చమురు బ్రేక్ చేస్తూ ఉన్నారు. దీంతో ఆయా దేశాలలో మరి మూసేయాల్సి వస్తుంది. ఇరాన్ డ్రోన్ల దాడి తర్వాత గ్యాస్ ఉత్పత్తి నిలిపేస్తున్నట్టు ఖతార్ దేశం కూడా ప్రకటించింది. అది మళ్ళీ సాధారణ స్థాయికి చేరడానికి కూడా చాలా టైం పట్టచ్చు, ఒక నెల కూడా పట్టచ్చు. సౌదీ అరేబియాలో అరాంకోకు చెందిన రస్ తనూరా చమురు శుద్ధి కేంద్రం మూతపడిపోయింది. మరి చమురు కేంద్రాలపై దాడులు చేస్తామని ఇరాన్ అనేది హెచ్చరిక జారీ చేస్తుంది. ఇరాన్ రాజధాని టెహరాన్లో తమ దేశంలోని ఇంధన మౌలిక వసతులపై దాడి చేస్తే పశ్చిమాసియాలో చమురు కేంద్రాలపై ప్రతిదాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. నేరపూరిత అమెరికా, ఇజ్రాయెల్ చేసే పిరికి అమానవీయమైన దాడులపై ఆ దేశాన్ని ఇస్లామిక్ దేశాలు హెచ్చరిస్తాయని భావిస్తున్నాం. లేకుంటే అలాంటి దాడులే చేస్తామని ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ అధికార ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాగ్రీ స్పష్టం చేశారు. చమురు బ్యారెల్ ధరలను $200 చేర్చాలంటే ఇలాంటి ఆటలను కొనసాగించుకోండి అని కూడా వ్యాఖ్యానించారు. అంటే ఇప్పుడు చూస్తే $92 ఉన్నటువంటి చమురు ధర $100 పెరిగితేనే మనం కష్టం అనుకుంటున్నాం. అలాంటిది $200 పెరిగితే ఎలా ఉంటుందో మా తడాక ఏంటో మేము చూపిస్తామని చెప్పేసి ఇరాన్ అనేది హెచ్చరికలు జారీ చేస్తుంది. ఫ్రెండ్స్, మనకు చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ హాట్ టాపిక్గా మనం ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. అది ఎందువల్ల ఎలాంటి సంక్షోభ పరిస్థితులు ఎదురవుతాయి, ఒకవేళ వచ్చినటువంటి పరిస్థితులను మనం ఏ రకంగా అధిగమించాలి అంటే యుద్ధం అయితే మాత్రం ఆగాలి. పూర్తి స్థాయిలో యుద్ధం ఆగితేనే కానీ ఈ యొక్క ప్రపంచానికి చమురు అనే గ్యాస్ అనేది సంక్షోభం అనేది తలెత్తకుండా ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా చూద్దాం ఏం జరుగుతుందో.
సరే, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ 10 మంది ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ యొక్క ఇలాంటి మంచి కంటెంట్తో మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. మరి ఇక కాంపిటేటివ్ పర్పస్గా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మరొక మంచి కంటెంట్తో మరొక వీడియోతో మేము ఉంటామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.